హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ స్టోరీని ఏమాత్రం స్పాయిల్ చేయకుండా ఈ ట్రైలర్ని కట్ చేశారు. మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ట్రైలర్ని బ్రేక్ చేసేద్దామా? ఇంకా వెయిటింగ్ ఎందుకు, వీళ్ళకి వెళ్ళిపోతామా? ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకి వచ్చే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవీ యొక్క స్టోరీ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత జరుగుతుందా లేదా ఇన్ఫినిటీ వార్ ముందే జరుగుతుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రైలర్లో క్లారిటీ ఇవ్వలేదు, కానీ కొన్ని సీన్స్ యొక్క డీటెయిల్స్ని డీప్గా అనలైజ్ చేసి వేరే వీడియోస్లో డిస్కస్ చేద్దాం, సరేనా? ఇంకా ట్రైలర్లోకి వెళ్ళిపోతే ఓపెనింగ్ షాట్లో స్పైడర్-మ్యాన్ని ఒక చారిటీ ఈవెంట్లో మనం చూడొచ్చు. అలాగే స్పైడర్-మ్యాన్, ఆంట్-మే ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే స్పైడర్-మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో పీటర్ పార్కరే స్పైడర్-మ్యాన్ అని ఆంట్-మేకి తెలిసిపోయింది. సో వీళ్ళిద్దరు కలిసి చారిటీకి వచ్చిన మనీతో హోమ్లెస్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. తర్వాత హ్యాపీ హోగన్ ఆంట్-మేని ఫ్లడ్ చేయడం చూసి పీటర్ పార్కర్ దెబ్బకి షాక్ అయిపోతాడు. అలాగే హ్యాపీ హోగన్ చేతిలో ఉన్న చెక్ని చూసుకుంటే ఇక్కడ ఒక ఈస్టర్ ఎగ్ ఉంది. ఆ ఈస్టర్ ఎగ్ ఏంటంటే, ఈ చెక్ మీద ఉన్న సైన్ పెప్పర్ పాస్ది. ఈ సైన్ చూడంగానే మనకి రెండు థియరీస్ లైన్లోకి వస్తాయి. ఫస్ట్ థియరీ వచ్చేసి అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో టోనీ స్టార్క్ చనిపోతారు, సో అందువల్లే ఈ చెక్ మీద పెప్పర్ పాట్స్ ఒక సైన్ ఉంది. సెకండ్ థియరీ వచ్చేసి ఐరన్ మ్యాన్ 2 మూవీలో టోనీ స్టార్క్ పెప్పర్ పాట్స్ని స్టార్క్ ఇండస్ట్రీస్కి ఇన్ఛార్జ్గా చేశారు. సో టోనీ స్టార్క్ వేరే వర్క్లో బిజీగా ఉండటం వల్ల పెప్పర్ పాట్స్ ఈ చెక్ మీద సైన్ చేసి ఉండొచ్చు. ఈ రెండు థియరీస్లో మీకు ఏ థియరీ రైట్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ షాట్లో పీటర్ పార్కర్ స్కూల్ ట్రిప్ కోసం యూరోప్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. ఈ ట్రిప్కి కావాల్సిన వస్తువుల కోసం డెల్మర్ షాప్కి వెళ్తాడు. ఆల్రెడీ మనకి తెలిసిందే, హోమ్ కమింగ్ మూవీలో డెల్మర్ ఒక షాప్ బ్లాస్ట్ అయిపోయిందని. అదే న్యూస్ని ఈ న్యూస్ పేపర్లో మనం చూడొచ్చు. అలాగే పక్కన చూసుకుంటే స్పైడర్-మ్యాన్తో కలిసి దిగిన ఫోటో కూడా ఉంది. నెక్స్ట్ షాట్లో స్పైడర్-మ్యాన్ వెబ్ షూటింగ్ ఎంత బాగా చేస్తున్నాడో చూడొచ్చు. ఈ షాట్లో ఒక ఈస్టర్ ఎగ్ ఉంది. అదేంటంటే, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అవెంజర్స్ టవర్ కనబడుతుంది. టోనీ స్టార్క్ స్పైడర్-మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో ఈ అవెంజర్స్ టవర్ని వేరే వాళ్ళకి అమ్మేశాడు, కానీ దాన్ని ఎవరు కొనుక్కున్నారో మనకి క్లారిటీ లేదు. థియరీస్ ప్రకారం చూసుకుంటే ఈ అవెంజర్స్ టవర్ని ఆస్కార్ప్ ఇండస్ట్రీ వాళ్ళు కొనుక్కుని ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా గ్రీన్ గాబ్లిన్ని ఇంట్రడ్యూస్ చేస్తాకి ఈజీగా ఉంటుందని. లేదా బ్యాక్స్టర్ మెంబర్స్ వాళ్ళు కొనుక్కుని ఉండాలి. ఈ బ్యాక్స్టర్ మెంబర్స్ ఇంకెవరో కాదు, ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్. ఆల్రెడీ డిస్నీ ఇంకా ఫాక్స్ మధ్య ఒక డీల్ జరుగుతుంది. ఆ డీల్ కనుక సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ని మనం MCUలో చూడొచ్చు. తర్వాత పీటర్ పార్కర్ పాస్వర్డ్ చూసుకుంటే అక్కడ డేటు మంత్ ఉన్నాయి, కానీ ఇయర్ మాత్రం లేదు. ఒకవేళ ఇయర్ ఉంటే ఈ మూవీ యొక్క స్టోరీ, అలాగే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఒక స్టోరీ స్పాయిల్ అవుతుందని మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఆ ఇయర్ని ఎడిట్ చేశారు. అలాగే ఇక్కడ ఒక ఈస్టర్ ఎగ్ ఉంది. అదేంటంటే, పీటర్ పార్కర్ ఒక డేట్ ఆఫ్ బర్త్ August 10th అని ఉంది. యాక్చువల్గా August 10th 1962లో అమేజింగ్ ఫ్యాంటసీ అనే కామిక్ బుక్లో స్పైడర్-మ్యాన్ని ఫస్ట్ టైం ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. సో అందుకే పీటర్ పార్కర్ ఒక డేట్ ఆఫ్ బర్త్ August 10th అని ఒక ఈస్టర్ ఎగ్ని మనకి చూపించారు. తర్వాత పీటర్ తనకు కావాల్సిన వస్తువులన్నింటినీ ఒక సూట్ కేసులో అరేంజ్ చేసుకుంటాడు, కానీ తన సూట్ని మాత్రం తన ఇంట్లోనే వదిలిపెట్టేస్తాడు. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే సోనీ వాళ్ళు 2 ట్రైలర్స్ని రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి అఫీషియల్ ట్రైలర్, ఇంకోటి వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రైలర్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఇంటర్నేషనల్ ట్రైలర్లో 2-3 సీన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 2-3 సీన్స్లో ఒక సీన్ వచ్చేసి ఆంట్-మే పీటర్కి తెలియకుండా స్పైడర్ సూట్ని తన సూట్ కేసులో పెట్టేసింది. ఇక్కడ సూట్ కేసు మీద BFP అనే ఒక పేరు ఉంది కదా, ఆ పేరు ఇంకెవరిదో కాదు, పీటర్ వాళ్ళ అంకుల్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ పార్కర్. ఆల్రెడీ మనం బెన్ పార్కర్ని శామీ రేన్ స్పైడర్-మ్యాన్ మూవీలో, అలాగే ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ మూవీలో చూసాం. కానీ MCU స్పైడర్-మ్యాన్ మూవీస్లో ఇప్పటి వరకు అయితే మనం బెన్ పార్కర్ని చూడలేదు. ఈ షాట్ ద్వారా మనకి మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా యూనివర్స్ స్పైడర్-మ్యాన్లో కూడా బెన్ పార్కర్ ఉన్నారని ఒక రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత షాట్లో అందరూ వెనిస్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ చూసుకుంటే బెట్టి అలాగే నెడ్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే కామిక్స్లో కూడా వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే రెడీ అవుతారు, కానీ ఒక విలన్ వచ్చి వాళ్ళ మ్యారేజ్ని చెడగొట్టేస్తారు. వీళ్ళతో పాటు పీటర్ పార్కర్, MJ కూడా రిలేషన్షిప్లో ఉన్నట్టున్నారు. నెక్స్ట్ షాట్లో నెడ్కి ఎవరో ట్రాంకులైజర్ని షూట్ చేస్తారు. ఆ షూట్ చేసిన ఇంకెవరో కాదు, నిక్ ఫ్యూరీనే. నిక్ ఫ్యూరీని చూసి పీటర్ పార్కర్ షాక్ అయిపోతాడు. సర్లే కానీ నువ్వు బట్టలు వేసుకో, మనం బయటికి వెళ్ళారని చెప్పి పీటర్ పార్కర్ని నిక్ ఫ్యూరీ బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే స్పైడర్-మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది సివిల్ వార్ మూవీలో. ఆ మూవీలో నిక్ ఫ్యూరీ లేరు.
అలాగే నెక్స్ట్ మూవీ వచ్చేసి హోమ్ కమింగ్ మూవీ. ఆ మూవీలో ఓన్లీ టోనీ స్టార్క్ మాత్రమే ఉన్నారు, నో నిక్ ఫ్యూరీ. సో అందుకే నిక్ ఫ్యూరీని చూసి పీటర్ పార్కర్ అలా షాక్ అయ్యాడు. తర్వాత షాట్లో నిక్ ఫ్యూరీ ఒక బిల్డింగ్లో ఉంటాడు. చాలామంది ఏమంటున్నారంటే ఈ బిల్డింగు అవెంజర్స్ టవర్ అని. కానీ ఈ బిల్డింగ్ అవెంజర్స్ టవర్ కాదు. ఈ బిల్డింగ్ పేరు ది షార్డ్. ఇది లండన్లో ఉంది. ఆ బిల్డింగ్ని ఈ షాట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ పేరు టవర్ బ్రిడ్జ్. ఇది కూడా లండన్లోనే ఉంది. అంటే నిక్ ఫ్యూరీ పీటర్ పార్కర్ని వెనిస్ నుంచి లండన్కి తీసుకెళ్తాడనమాట. నెక్స్ట్ షాట్లో స్పైడర్ మ్యాన్ ఒక న్యూ సూట్ని చూడొచ్చు. ఈ షూట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే వైట్ స్పైడర్ సింబల్ కూడా ఉంది. ఇప్పుడు మనం మూవీలోని విలన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రైలర్లో మనకి మొత్తం 3 విలన్స్ని చూపించారు. శాండ్ మ్యాన్, మోల్టన్ మ్యాన్, అలాగే హైడ్రోమ్యాన్. వీళ్ళని మూవీలో ఎలిమెంటల్స్ అని పిలుస్తారు. కామిక్స్లో ఉన్న ఎలిమెంటల్స్ చాలా డిఫరెంట్గా ఉంటారు. మనకి మార్వెల్ స్టోరీస్ గురించి తెలిసిందే కదా. వీళ్ళు ఏం చేస్తారంటే కామిక్స్లో ఉన్న క్యారెక్టర్స్ని జస్ట్ రిఫరెన్స్ తీసుకుని మూవీలో యాడ్ చేస్తారు. ఈ మూవీలో ఏం చేశారంటే ఎలిమెంటల్స్ యొక్క పవర్స్ని తీసుకుని జస్ట్ రిఫరెన్స్గా వాళ్ళ క్యారెక్టర్ డిజైన్స్ని డిఫరెంట్గా చేశారు. సింపుల్గా చెప్పాలంటే సేమ్ పవర్స్ కానీ పర్సనాలిటీ వేరే. ఇంతకీ మూవీలో ఈ క్యారెక్టర్స్ కన్ఫర్మ్ అని అడిగితే కొన్ని ఈస్టర్ ఎగ్స్ ద్వారా వాళ్ళు క్యారెక్టర్స్ కన్ఫర్మ్ అని మనం చెప్పొచ్చు. ఫస్ట్ మనం శాండ్ మ్యాన్ని చూసుకుంటే ఈ షాట్లో బ్యాక్ సైడ్ ASM 463 అని ఉంది. ASM అంటే అమేజింగ్ స్పైడర్ మ్యాన్, 4 అంటే ఇష్యూ నెంబర్ 4, 63 అంటే 1963. ఈ ఇష్యూలోనే శాండ్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే నెక్స్ట్ మనం మోల్టన్ మ్యాన్ని చూసుకుంటే ఈ షాట్లో 2865 SCP అని కార్ నెంబర్ ప్లేట్ మీద ఉంది. ఇలా చూసుకుంటే ఇష్యూ నెంబర్ 28 సెప్టెంబర్ 1965లో మోల్టన్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే హైడ్రోమ్యాన్ని చూసుకుంటే ఇక్కడ ASM 212 అని ఉంది. అంటే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఇష్యూ నెంబర్ 212లోనే హైడ్రోమ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఈస్టర్ ఎగ్స్ అన్ని చూసుకుంటే వాళ్ళు కన్ఫామ్గా శాండ్ మ్యాన్, మోల్టన్ మ్యాన్, అలాగే హైడ్రోమ్యాన్ అని కన్ఫర్మ్ అయినట్టే. నెక్స్ట్ షాట్లో కొంతమంది ఎవరి మీద అటాక్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇదొక రెస్టారెంట్ అని తెలుస్తుంది. రెస్టారెంట్కి కామన్గా కపుల్స్ వస్తారు. సో అక్కడికి పీటర్ పార్కర్, MJ డిన్నర్ చేసేకి వచ్చి ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు. నెక్స్ట్ షాట్లో మనం స్పైడర్ మ్యాన్ ఒక బ్లాక్ సూట్ని చూడొచ్చు. దీని పేరే స్టీల్ షూట్. ఇది ఖచ్చితంగా నిక్ ఫ్యూరీయే ఇచ్చి ఉండాలి. అలాగే ఈ షాట్ని డీటెయిల్గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్లేసు, అలాగే కొన్ని సెట్ ఫొటోస్ లీక్ అయినాయి. దాంట్లో ఉన్న ప్లేసు 2 సేమ్ టు సేమే. ఆ ప్లేస్ పేరే ప్రేగ్. ఈ ప్లేస్లోనే మూవీ స్టూడియో వాళ్ళు ఒక కార్నివల్ సెట్ని వేశారు. కామిక్లో కూడా సేమ్ కార్నివల్లో స్పైడర్ మ్యాన్కి, మిస్టీరియోకి ఒక ఫైటింగ్ జరిగిద్ది. కానీ స్పైడర్ మ్యాన్ మిస్టీరియోని చెత్తకొట్టేసి తర్వాత అతని ఫేస్ని రివీల్ చేసేసి జైలుకి పంపించేస్తాడు. ఈ లీక్ అయిన ఫొటోస్ చూసుకుంటే మూవీలోనే ఇదే ఫైనల్ ఫైట్ అవ్వుండొచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్ షాట్లో మనం మిస్టీరియోని చూడొచ్చు. ఈ క్యారెక్టర్ని ప్లే చేసింది జేక్ గిలెన్హాల్. కామిక్స్లో మిస్టీరియో ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్, అలాగే ఒక స్టంట్ మ్యాన్. ఇతనికి ఏ ఒక్క సూపర్ పవర్ కూడా లేదు. టెక్నాలజీ యూజ్ చేసుకుని స్పెషల్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తాడు. తనని అందరూ ఒక సూపర్ హీరో లాగా గుర్తించాలని అనుకుంటాడు. సో తనకున్న టెక్నాలజీతో కొన్ని ఫేక్ విలన్స్ని క్రియేట్ చేసి వాళ్ళతో ఫైటింగ్ చేసి ఒక సూపర్ హీరోలాగా ఉందామని అనుకుంటాడు. మూవీలో కూడా మిస్టీరియో క్యారెక్టర్ సేమ్ కామిక్లో ఉన్నట్టే ఉంది. మూవీలో ఉన్న ఎలిమెంటల్స్ అన్నీ మిస్టీరియో యొక్క ఎలిషన్స్ అయి ఉండాలి. ఎందుకంటే వాటితో ఫైటింగ్ చేసినట్టు ఫేక్ చేసి సిటీని సేవ్ చేసి స్పైడర్ మ్యాన్ కంటే తనే గ్రేట్ సూపర్ హీరో అని ప్రూవ్ చేసుకుంటాకి ఇదంతా మిస్టీరియో ప్లాన్ అయి ఉండాలి. అలాగే మిస్టీరియో యొక్క ఫిష్ బౌల్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మిస్టీరియో తన ఫిష్ బౌల్ని స్పైడర్ మ్యాన్ ఐస్ యొక్క ఇన్స్పిరేషన్తో తయారు చేశాడు. మనకి స్పైడర్ మ్యాన్ ఐస్ బయట నుంచి కనపడవు, కానీ స్పైడర్ మ్యాన్ లోపల నుంచి అందరిని చూస్తాడు. అలాగే మిస్టీరియో యొక్క ఫిష్ బౌల్ కూడా సేమ్ టు సేమ్. మనకి ఫిష్ బౌల్ లోపల ఎవరున్నారో బయట నుంచి కనపడదు, కానీ లోపల ఉన్న మిస్టీరియోకి బయట ఉన్న జనాలు మొత్తం కనబడతారు, అసలు ఏమేమి జరుగుతుందో. ఇంకా ఫైనల్ షాట్ వచ్చేసి మిస్టీరియో సిటీని ఎలా సేవ్ చేశాడో న్యూస్లో మనం చూడొచ్చు. అలాగే పీటర్ ఫ్రెండ్ ఫ్లాష్ ఏమంటాడంటే మిస్టీరియో చూడటానికి ఐరన్ మ్యాన్ని, థార్ని కలిపితే ఎలా ఉంటారో అలా ఉన్నాడని అంటాడు. అంటే ఇక్కడ ఫ్లాష్ ఒక్కడికే కాదు, జనాలందరికీ మిస్టీరియో ఒక సూపర్ హీరోలా కనబడుతున్నాడు. సో మిస్టీరియో ప్లాన్ సక్సెస్ అయినట్టేగా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి మనం 177 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియోని ఎక్కితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా బాయ్ బాయ్.